వారం రోజులుగా చిత్తూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. తూర్పు మండలాల్లోని చెరువులు నిండిపోయాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు, చెట్లు నేలకూలాయి. కలువుకుంట చుట్టుపక్కల గ్రామాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇక గంగాధర నెల్లూరు మండలం కలువుకుంట ఎన్టీఆర్ జలాశయంలో నిండిపోయింది. పూర్తి స్థాయిలో నీళ్లు రావడంతో జెడ్పీ చైర్పర్సన్ గిర్వాణి, చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, నగరపాలక మేయర్ అనురాధ కలిసి జలాశయం 7 గేట్లు తెరిచారు. ఆనందంతో మిఠాయిలు పంచుకున్నారు. ఇక్కడ నుంచి చిత్తూరుకు నీరందిస్తామని నేతలు తెలిపారు. శ్రీకాళహస్తి కాళంగి జలాశయం ప్రమాదకర స్థితిలో ఉంది. చిత్తూరులోని కట్టమంచి చెరువుకు గండి కొట్టారు. ఐరాల మండలంలోని చెరువు నిండింది. బంగారుపాళ్యం, యాదమరి ప్రాంతాల్లోనూ చెరువుల్లోకి నీరు చేరింది. ఏర్పేడులోని సదాశివకోన, నిమ్మనపల్లెలోని బహుద, తంబళ్లపల్లెలోని పెద్దూరు నీటితో నిండిపోయాయి. ఇక వర్షం కారణంగా జిల్లాల్లో విద్యా సంస్థలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖ కూడా ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.